దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. గమనించినట్లయితే గనక ప్రభు అంట నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు అనేసి లేఖనం సెలవిస్తాం. ఆయన ఎప్పటికీ కూడా మారే దేవుడు కాదు, మార్పు చెందే దేవుడు అంత మాత్రం కూడా కాదు, అబద్ధమాడే దేవుడు ఎంత మాత్రమును కూడా కాదు, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు ఎంత మాత్రమును కూడా కానే కాదండి. అందుకే నిన్న నేడు ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. నిన్న ఏమైతే చెప్పాడో నేడు అది నెరవేర్చడానికి ముందుకు వెళ్తాడే తప్ప నేను చెప్పిన మాటను తప్పిపోయే దేవుడు ఎంత మాత్రమును కూడా కానే కాదండి. నీవు ఆరాధిస్తున్నటువంటి సజీవుడకు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు. గమనించినట్లయితే కనుక దేవుడు దావీదుతో ఒక వాగ్దానం చేస్తాడు. దావీదు, నీ యొక్క సంతతిలో ఒకరిని ఖచ్చితంగా నేను రాజుగా చేస్తాను. ఇశ్రాయేలులో ఇక దావీదు వంశంలో దీపం నేను ఆరిపోనివ్వను అనేసి దేవుడు ప్రామిస్ చేసేస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము, ఇలా అనేక మంది ఎంతోమంది రాజులు ఇక దావీదు వంశంలో నుంచి దేవుడు చేశాడు. దేవుడు ఆ యొక్క మొదటగా దావీదుతో చెప్పిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు చాలా మంది కూడా దేవుని యొక్క మార్గాల్లో నడవలేదు. ఒకరిద్దరు తప్ప చాలా మంది రాజులు దేవునికి అయిష్టంగా ఉన్నారు. దేవుని యొక్క మనస్సును గాయపరిచే వ్యక్తులుగా ఉన్నారు. నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు దావీదుతో చెప్పిన మాటను బట్టి, ఆ యొక్క రాజుగా నేను సంతానంలో నేను చేస్తానని చెప్పిన మాటను బట్టి దేవుడు వారిలో ఒక్కొక్క తరానికి ఒకరిని రాజుగా చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మారే దేవుడు కాదు, మార్పు చెందే దేవుడు ఎంత మాత్రమే కాదు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. కాబట్టి నీవు ఆరాధిస్తున్న దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారిపోలేదు, మార్పు చెందలేదు. మనం అనుకోవచ్చు, దేవుడు మారిపోయాడేమో, దేవుడు ఎందుకు నన్ను దీవించలేదు, దేవుడు నా ఎడల ఎందుకు ప్రేమ చూపించడం లేదు, దేవుడు నా ఎడల ఎందుకు జాలి చూపించడం లేదు, నేనంటే ఇష్టం లేదనో కాదు. కానీ నిశ్చయముగా నీతో చెప్పిన మాట ఆలస్యమైనా సరే నిశ్చయముగా నెరవేర్చుటకైనా సమర్థత, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి భయపడకు, దేవునికి తోడై ఉంటాడు. నిశ్చయంగా ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటలను దయతో మీరు దీవించి ఆశీర్వదించి కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.